పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా తెలుసు కదా, అలాంటి ఓజీ తెలంగాణలో కూడా ఉన్నారు. మాకు వన్ అండ్ ఓన్లీ ఓజీ ఆయనే అని చెప్పి అన్నారు కేటీఆర్ గారు. అసలు ఈ ఓజీ గోలేంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. తెలంగాణలో జనసేన ఉంటుంది, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అని ఛాలెంజ్ చేశారండి పవన్ కళ్యాణ్ గారు. దానికి మీరేటంటారు? ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? వాళ్ళు పోటీ చేస్తే మీరు అడ్డుకోరా? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 2023లో 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు. మరి ఎవరు అడ్డుకున్నారు? ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? మరి మొన్న ఆయన సభ పెడతానంటే కొందరు నాయకులు ఎందుకు సార్ అంత గోల్ చేశారు? ఒకటి మాత్రం పక్కా, ఏటది? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. తెలంగాణ మీద ఉల్లమాలిన ప్రేమ ఉంది కాబట్టి ఆ రోజు సభ పెడతాం అనుకున్నారు. ఏటి అది కూడా తప్పే. ఇవన్నీ ఏంటంటే హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా హై తో గుమా ఫిరాకి బోల్నా బోల్తే ఇస్కో. ఇప్పుడు గుమా ఫిరాకే ఎవరు బాలా సార్? నాకు ఇష్టం లేదు తెలంగాణ ఎయిర్పోర్ట్ అని సీదా సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? రాష్ట్రాన్ని విభజించిన విధానం బాగోలేదని 11 రోజులు అన్నం తినడం మానేసాడంట పవన్ కళ్యాణ్ గారు. తెలుసా మీకు? 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరెవరు నన్ను అడగడానికి? తెలంగాణ ఏమన్నా మీ అయ్యి జాగీరా అన్నాడు సార్. తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణలో పోటీ చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా అన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ సినిమా వచ్చింది. అవును సార్, నాను కూడా చూశాను ఓజీ. వి హావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఏటి తెలంగాణ ఓజీ కేసీఆరా? మరి పవన్ గారు? ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. ఉంటే ఉండేవాడిని సార్, ఆయనతో పాటు ఇంకో ఓజీ కూడా ఉంటాడు, అందులో పోయేదేటి ఉంది.